విజయం సాధించడం. మన జీవితం కూడా అంతే ఉంటుంది. మనం ఎన్ని చేసినా విజయం రాలేదంటే మనం ఇంకా పర్ఫెక్ట్ కాలేదు అని అర్థం. సో ఆ పర్ఫెక్ట్ అయినప్పుడు మనం ఎందులోనైనా విజయం సాధిస్తాం. సో మీరందరూ కూడా విజేతలు. సో ఇప్పుడు మీకు ఏం కావాలనేది మీరు నిర్దేశించుకోవాలి. అది ఎట్లా ఉండాలి? కుటుంబంతో మంచి జీవితం గడపటమా, లేకపోతే కొత్త హౌస్ మీకోసం ఒక డ్రీమ్ హౌస్ మీరు కనలుగానే ఇల్లు పొందటమా, లేదు కొత్త కారు కొనుక్కోవటమా, మంచి హాలిడేస్ ఎంజాయ్ చేయటమా కుటుంబంతో కలిసి, లేదు పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పించటమా, మరి ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడపటమా, ఇంకా ఏదైనా కొనుగోలు చేయగలిగే శక్తి మీరు సాధించటమా, అలాగే రిటైర్మెంట్ అనేది ఫుల్ జోస్తో ఎంజాయ్ చేయటమా, ఇక డెట్ ఫ్రీ ఎంజాయ్ అంటే అప్పులు లేని జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఇంకా ఇంటి నుంచే వర్క్ చేయటమా, లేదు ఇవన్నీనా? ఎస్, తప్పేముంది, అన్నీ కావాలని కోరుకోవచ్చు. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. యద్భావం తద్భవతి. మీరు ఏ డ్రీమ్ లేకపోవటమే నేరం. ఎస్, మళ్ళీ చెప్తున్నాను, మీరు కలలు కనకపోవటమే నేరము. చిన్న చిన్న కలలు కనటం పెద్ద నేరం. స్మాల్ డ్రీమ్స్ ఇస్ ఎ బిగ్ క్రైమ్. సో ఇవన్నీ కోరుకోవటంలో తప్పులేదు. మనం ఎందులో ఉన్నాం? మనం సాంసారిక జీవితంలో ఉన్నాం. సాంసారిక జీవితం అంటే కుటుంబము, పిల్లలు, మనం పోషించాల్సిన పాత్ర. ఇదంతా తప్పేం లేదు. మీరు ఏ పురాణం తీసుకున్నా, ఏ మత గ్రంథం తీసుకున్నా, మీరు ఇలాంటి కోరికలు ఉండటం తప్పు లేదనే చెప్తారు. సో మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? కోరికలు అయితే చాలా మందికి ఉన్నాయి. కోరికలు ఉన్నంత మాత్రాన మనం సక్సెస్ కావట్లేదు. ఎందుకు? సరైన అవకాశాలు లేకనా? మరి దాని మీద మనం ఫోకస్ పెట్టకనా, లేక మనకు నమ్మకం లేకనా, మరి కమిట్మెంట్ లేకనా? సో సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేకనా? ఎందుకు మనం ఎన్నో కళలు లేకపోతే కళలు తయారు చేసుకోండి. గోల్స్ లేకపోతే గోల్స్ ఎలా ఏంటి గోల్, డ్రీమ్ ఏంటి, గోల్ ఏంటి, విజన్ ఏంటి అనేది గత సెషన్ లో చెప్పాను. అవి లేకపోతే, ఇప్పటికైనా లేకపోతే తయారు చేసుకోండి. ఉంటే ఎందుకు సక్సెస్ కావట్లేదు అనేది మీరు విశ్లేషించుకోండి. సో ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం సాధించడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మరి మన డ్రీమ్స్ ఎలా రియలైజ్ చేసుకోవాలి? ఎలా అంటే చూడండి, మన దగ్గర బాగా డబ్బుంటే మనం ఒక మంచి కంపెనీ పెట్టొచ్చు. ఎందుకంటే మన ఇలాంటి డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి అంటే ఏదో ఆశ్రమాసి చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు, లేకపోతే చిన్న అన్ని వాటితో సాధ్యం కాదు. అవునా? సో మీకు పెద్ద డ్రీమ్స్ ఉన్నప్పుడు పెద్ద వర్క్సే చేయాలి. పెద్ద కళలు కంటూ చిన్న వర్క్స్ చేస్తే ఎట్లా సాధ్యమవుతుంది? అది కాదు. కాబట్టి ఇలాంటి పెద్ద కళలు కనాలి అంటే, అవి నెరవేరాలి అంటే మరి మనం పెద్ద కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయాలి. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు, మార్కెటింగ్ కంపెనీలు ఉండొచ్చు, లేదా రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు, లేదా ఐటీ కంపెనీలు లాంటి సర్వీస్ సెక్టర్స్ కావచ్చు. ఏదో ఒక కంపెనీ పెద్ద పెట్టుబడి పెట్టి మనం అలాంటి కంపెనీలను పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాకపోతే రెండో ఆప్షన్ కూడా ఉందండి. అది మీ వర్కింగ్ అవర్స్ పెంచుకోవడం, మీ డైలీ వర్కింగ్ అవర్స్ పెంచుకోవడం. అదేంటి బాలరెడ్డి గారు, టైం ఎట్లా పెంచుతారా అని మీరు అడగచ్చు. ఎస్, అదే కదా మన లయన్ ప్రసాద్ గారి మరి క్యూర్సెల్ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత. అదే, టైంను కూడా పెంచుతాం మనం. మనకు అందరికీ ఉన్నది 24 గంటలే, కానీ 24 గంటలను 2400 గంటలు చేస్తాం, 2,40,000 గంటలు కూడా చేస్తాం. ఎస్, అది నేర్పించటమే మన యొక్క
ప్రత్యేకత. అదే లయన్స్ టీమ్ యొక్క ప్రత్యేకత. సో మరొకసారి లయన్ టీమ్స్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇంక్రీజ్ యువర్ డైలీ వర్కింగ్ అవర్స్. అది ఎలా? దీన్నే మనం టైం లివరేజింగ్ అంటాం. ఈ టైం లివరేజింగ్ అనేది తెలియకుండా మీరు ఎక్కడ సక్సెస్ కాలేరు. టైం లివరేజింగ్ తెలిస్తేనే సక్సెస్ అవుతారు. ఒక కంపెనీ పెట్టినా లేదు ఇంకేదైనా పని చేసినా టైం లివరేజింగ్ అనేది మీకు తెలియాలి. ఈ రోజు మేము మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఈ యొక్క ట్రైనింగ్ కు మీరు ₹1,00,000 ఇచ్చినా కూడా తక్కువే. అలాంటి ట్రైనింగ్ ను ఈ రోజు విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. టైం ఏ విధంగా పెంచుకోవాలి. హౌ టు ఇంక్రీజ్ వర్కింగ్ అవర్స్. సో ఇక్కడ చూడండి, మనకు సమాజంలో సాధారణ ఎంప్లాయీస్ ఉంటారు. అలాగే ఆ ఎంప్లాయ్మెంట్ ను ప్రొవైడ్ చేసే కంపెనీలు ఉంటాయి. ఎంప్లాయ్ అండ్ ఎంప్లాయర్. ఎంప్లాయర్ అంటే పని ఇచ్చేవాడు, ఎంప్లాయ్ అంటే పని చేసేవాడు. ఒక ఎంప్లాయీ యొక్క డైలీ వర్కింగ్ అవర్స్ యావరేజ్ 8 వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటాయి, మనందరికి తెలిసిందే. మరి డైలీ 8 అవర్స్ అంటే వారానికి 5 రోజులు అనుకుంటే వారానికి ఎన్ని వర్కింగ్ అవర్స్ అవుతున్నాయి? 40 వర్కింగ్ అవర్స్. వారానికి 40 వర్కింగ్ అవర్స్. మరి ఇయర్లీ 52 వీక్స్ ఉంటాయి. 52 వీక్స్ లో 2 వీక్స్ ఫంక్షన్లు కానీ సెలబ్రేషన్స్ కానీ ఫెస్టివల్స్ పక్క పెడితే 50 వర్కింగ్ వీక్స్ ఉంటాయి. ఈ వారానికి 40 వర్కింగ్ అవర్స్ 50 వీక్స్ తో ఇచ్చేస్తే 2000 వర్కింగ్ అవర్స్ వస్తాయి ఫర్ ఇయర్ కి ఎన్ని? 2000 వర్కింగ్ అవర్స్. ఒక ఎంప్లాయీ లైఫ్ టైం ఎంత ఉంటుంది? అతను ఎన్ని సంవత్సరాలు జీవించినా కూడా 40 సంవత్సరాల కంటే ఎక్కువ పని చేయలేరు. చాలా మంది 30 సంవత్సరాలు డ్యూటీ చేసి రిటైర్ అవుతుంటారు. అంటే అతను 60 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంటే 30 సంవత్సరాల్లో అతనికి జాబ్ వచ్చింది అనుకోండి, ఇంకొక 30 సంవత్సరాలే కదా మిగిలి ఉన్నది. అదే 20 సంవత్సరాల వయసులో అతనికి ఈ జాబ్ వస్తే 40 ఇయర్స్ మాత్రమే చేయగలుగుతారు. అంటే మాక్సిమం 40 ఇయర్స్ కంటే ఎవరు కూడా ఎక్కువ పని చేయలేరు. ఈ లైఫ్ లో 40 ఇయర్స్ అట్లా ఎవ్రీ ఇయర్ 2000 వర్కింగ్ అవర్స్ లెక్కేసుకున్నాం కదా మనం ఇప్పటి వరకు. సో 2000 into 40 మనం జీవితంలో ఎవరైనా ఒక ఎంప్లాయీ 80,000 వర్కింగ్ అవర్స్ మాత్రమే చేయగలుగుతారు. అంతకంటే ఒక గంట కూడా ఎక్కువ చేయలేరు. ప్రతి ఎంప్లాయీ ఎవరైనా సరే, ఏ సెక్టార్ లో ఉన్నా సరే, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఎక్కడున్నా సరే, ఒక వ్యక్తి అతని సర్వీస్ కాలంలో 80,000 వర్కింగ్ అవర్స్ మాత్రమే. మరి అదే కంపెనీ, అతనికి జాబ్ ఇచ్చిన కంపెనీ మరి ఒక 10,000 ఎంప్లాయీస్, ఇలాంటి వ్యక్తులు 10,000 మందితో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో 10,000 మంది పనిచేస్తున్నారు. దానికి మీరు ఓనర్ అనుకుంటే మీరు 10,000 మందికి పనిచ్చారు కదా. ఆ 10,000 మంది ఒక్కొక్కరు రోజుకు 8 గంటలు వర్క్ చేస్తే అప్పుడు కంపెనీ డైలీ వర్కింగ్ అవర్స్ ఎన్నైనాయి? 80,000 వర్కింగ్ అవర్స్ అయింది. ఒక వ్యక్తి జీవితకాలం పనిచేస్తే 80,000 గంటలు. అదే కంపెనీ ఒక్కరోజు వర్కింగ్ అవర్స్ 80,000. మరి ఇక్కడ ఎంప్లాయ్ మినిమం ఏజ్ శాలరీ అనేది 24,000 అనుకుంటే గంటకు 100 రూపీస్. అలా రోజుకు 800, 30 రోజులకు 24,000 మినిమం శాలరీ అనుకుంటే ఒక ఎంప్లాయీకి ఎంత శాలరీ ఇస్తుందో కంపెనీ అంతకంటే ఎక్కువ గెయిన్ చేస్తుంది. ఎస్, మనకు ఎంత శాలరీ ఇస్తుందో అంతకంటే డబుల్ త్రిబుల్ ఎర్న్ చేయగలిగితేనే కంపెనీ నిలబడగలుగుతుంది. మరి ఒక ఎంప్లాయీకి ఎంత ఇస్తున్నారు? 24,000 పర్ మంత్ అనుకుంటే గంటకు వర్కింగ్ అవర్ కు 100 రూపీస్ లెక్కన. మరి అతని జీవిత కాలంలో యావరేజ్ చెప్తున్నా నేను, స్టార్టింగ్ లో 10,000 ఉండొచ్చు, ఆ తర్వాత 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు, 50,000తో రిటైర్ కావచ్చు. యావరేజ్ తీసుకుంటున్నాం మనం 24,000. సో అతని జీవిత కాలంలో 80 lakhs మాత్రమే సంపాదించగలుగుతాం. 80 lakhs అంటే
ఏమొస్తుందో చెప్పండి ఈ రోజుల్లో? 80 lakhs టోటల్ సంపాదన అది. ఇంకా అందులో కుటుంబం జరుపుకోవాలి, పిల్లల చదువులు ఉంటాయి, హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి, అమ్మ నాన్నల ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ పోగా ఇంకేమైనా మీరు ఇలాంటి కోరికలు తీర్చుకోవడానికి ఏమైనా మిగిలి ఉన్నదా? ఇప్పుడు మనం చూసాం కదా మన అవసరాలు, మన కోరికలు, మన ఆశలు ఎలా ఉన్నాయి అనేది. అందులో ఏదైనా ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా? ఇందులో మిగిలిన అమౌంట్ ఏమన్నా ఉంటుందా? చివరికి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అతను వర్క్ చేయక తప్పదు. అలాంటి లైఫ్ మనమైతే ఆశించట్లేదు. మరి అదే కంపెనీ ఒక్కరోజు సంపాదన 80 లక్షలు. ఎందుకు? వర్కింగ్ అవర్స్ ఇద్దరి సేమ్. అతని లైఫ్ టైం వర్కింగ్ అవర్స్ 80,000 అయితే కంపెనీ వర్కింగ్ అవర్స్ ఒక రోజుకు 80,000. కాబట్టి అతని లైఫ్ టైం ఇన్కమ్ 80 లక్షల రూపాయలు అయితే కంపెనీ ఒక రోజు ఇన్కమ్ మినిమం శాలరీ తీసుకున్నా కూడా 80 lakhs రూపీస్. అదే టాప్ శాలరీ ఎంత? 1,20,000. ఈవెన్ దో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అంతేనండి. ఈవెన్ రాష్ట్రపతికి కూడా 2 lakhs మాత్రమే. నేను యావరేజ్ చెప్తున్నాను. యావరేజ్ టాప్ ఇన్కమ్ అంటే ఒకప్పుడు మీరు 20,000 పనిచేసి ఉండొచ్చు, 50,000 పనిచేసి ఉండొచ్చు, ఆ తర్వాత 1 lakh, 2 lakhs, 3 lakhs కూడా సంపాదించి ఉండొచ్చు. కానీ జీవితంలో యావరేజ్ అనేది తీసుకుంటే 1,20,000 అనేది టాప్ శాలరీ. అంటే పర్ అవర్ 500 రూపీస్. ఇలా మరి ఒక ఎంప్లాయీ జీవిత కాలంలో ఎంత సంపాదించగలుగుతాడు? 4 crores. ఈ 4 crores సంపాదన మిగులు కాదు, ప్రాఫిట్ కాదు, సేవింగ్ కాదు అది. మరి 4 crore లో అతను మిగిలించేది ఎంత? ఇలాంటి కోరికలు ఏమైనా తీర్చుకోగలుగుతాడా? నెవర్. ఎప్పటికీ సాధ్యం కాదు. ఒక ఎంప్లాయీ జీవితాంతం ఈఎంఐలతో బాధపడాల్సిందే. మరి కంపెనీ డైలీ 4 crore. సో ఒక ఎంప్లాయీ జీవితం నరక సదృశ్యమే. అతనికి 2 లక్షలు పర్ మంత్ వచ్చినా సరే ఈఎంఐలు అన్ని పోగా మిగిలేది మళ్ళీ 10,000, 20,000. మళ్ళీ ఫ్రెండ్స్ని అడగాల్సిందే. 2 లక్షల శాలరీ వచ్చినా ఇంటికా నుంచి మళ్ళీ డబ్బులు తెచ్చుకోవాల్సిందే. లేదంటే ఫ్రెండ్స్ని అడిగి తీసుకోవాల్సిందే. లేదు అంటే ఇంకా ఏదో కొత్త లోన్లు తీసుకోవాల్సిందే. అందుకనే రెడీగా ఉంటాయి అన్నమాట ఈ ఎంప్లాయీస్ కోసం బ్యాంకులన్నీ కూడా. సో వారు సంపాదిస్తుంటే వారి రక్తాన్ని పీల్చుకొని బ్రతికే ఎంతో మంది మనీ లాండర్స్ కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, మీ అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఎంప్లాయీ జీవితం నాకు తెలిసి ఈ కలియుగంలో పగవాడికి కూడా వద్దనమాట. సో మనం మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి మరి ఎలాంటి వే తీసుకోవాలంటే ఒక కంపెనీ మాత్రమే మనకు సపోర్ట్ అవుతుంది. నేను ఇప్పుడు చూపించిన డ్రీమ్స్ లాంటివి మీరుగైనా ఫుల్ఫిల్ చేసుకోవాలి, రియలైజ్ చేసుకోవాలి అంటే ఒక కంపెనీ మాత్రమే దానికి సరైంది. సో కంపెనీ పెట్టాలని మీరు నిశ్చయించుకొని యు ఆర్ ద ఓనర్. ఎస్, యు ఆర్ ద ఎంప్లాయర్. మీరు ఇతరులకు ఎంతో మందికి పని కల్పించే ఎంప్లాయర్. మీరు నేను ఓనర్గా ఉండాలి అనుకుంటున్నారు. మరి ఓనర్గా ఉంటే ఏమవుతుంది, ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? సో పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి 2 రకాలుగా ఉంటుంది. ఫిక్స్డ్ అంటే ఏదైనా ఆఫీస్ పెట్టాలన్నా, ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఏం కావాలి? ఫిక్స్డ్ క్యాపిటల్ కావాలి, పెట్టుబడి. అలాగే వర్కింగ్ క్యాపిటల్ కావాలి, అలాగే ఫార్ములా కావాలి. మీరు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెడితే పర్మిషన్స్ కావాలి, మార్కెటింగ్ సిస్టమ్ మీకు రెడీమేడ్గా ఉండాలి. సో ఎలా ప్రమోట్ చేయాలో మీకు తెలిసి ఉండాలి. ఇంకా ముఖ్యమైనది, ఏదైనా కంపెనీ కానీ సంస్థ కానీ పెట్టినప్పుడు లాభాలు రావడానికి ఎంత అవకాశం ఉంటుందో నష్టాలు రావడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. ఆ నష్టాన్ని భరాయించగలిగే శక్తి ఉండాలి. అందరూ కంపెనీలు పెడుతుంటారు, అందరూ సంస్థలు పెడతా ఉంటారు. అవి నష్టాలు వచ్చినప్పుడు దివాలు ఎత్తి రోడ్ల మీద బాబో అంటుంటారు. చాలా మందిని చూశాను నేను. సో ఆ నష్టాన్ని భరాయించగలిగే కెపాసిటీ ఉన్నవాడే మళ్ళీ కింద పడ్డా మళ్ళీ తేరుకోగలుగుతాడు. సో అలా సంసిద్ధంగా లేకనే ఎంతో మంది మరి బికార్లై రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. సో మీ దగ్గర మంచి ఇవన్నీ మనం చెప్పుకునే అన్ని ఉంటే సో మీరు కంపెనీ పెట్టుకోవటమే సరైన పని. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి, సో మీకు నచ్చినట్టు జీవించాలి అంటే మాత్రం మీకు కంపెనీనే సరైంది.
లేదు ఇది సరైన సమయం కాదు, మరి ఇప్పుడు తగినంత పెట్టుబడి లేదు, ఇది మా సిస్టమ్ లేదు, లేదు రిస్క్ బేర్ చేసే కెపాసిటీ నాకు లేదు అని మీరు ఫీల్ అయితే ఇంకొకటి ఉందండి. అదేంటంటే నెట్వర్క్ మార్కెటింగ్. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇప్పుడు లీగలైజ్ కూడా అయింది. ఎవరు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి లేదు. ఎప్పుడు లీగల్ గా మీరు నడుపుతున్నప్పుడు, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీరు కొనసాగుతున్నప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది లేదు. అన్ని రకాలుగా సపోర్ట్ ఉంది గవర్నమెంట్ నుంచి. అసోసియేషన్లు కూడా ఉన్నాయి. సో న్యూయంగ్ గురించి కూడా మీరు థింక్ చేయొచ్చు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో సంచలనం కాబోతుంది న్యూయంగ్ బిజినెస్. ఎలాగో మనం రోజు వింటున్నారు. సో న్యూయంగ్ ఎందుకు చూజ్ చేసుకోవాలంటే మనకు పెట్టుబడి అవసరం లేదు కదా. నెట్వర్క్ మార్కెటింగే మంచిది. అందులో న్యూయంగ్ ఇంకా చాలా అద్భుతంగా, మరి చాలా అద్భుతమైన ఫీచర్స్ తో రాబోతుంది. ఇంకా మనం చాలా గొప్ప అదృష్టవంతులం. ఎందుకు అంటే స్టార్టింగ్ కాలేదు, ఇంకా జూలై 10వ తేదీ మనకు అఫిషియల్ లాంచింగ్ ఉంది. ప్రీ లాంచింగ్ లోనే అద్భుతాలు క్రియేట్ చేస్తా ఉంది, ప్రొడక్ట్ పరంగా, ఇన్కమ్ పరంగా. అలాంటి కంపెనీలో పెట్టుబడి లేకుండా ఈ అవకాశం రావటం, ఎలాంటి పర్మిషన్లు మనకు అవసరం లేదు, కంపెనీకి అవసరం ఉండవు. న్యూయంగ్ కంపెనీకి పర్మిషన్లు అవన్నీ కావాలి, కానీ మనకు అవసరం లేదు. మనకు పెట్టుబడి లేదు, కంపెనీకి పెట్టుబడి ఉంది. న్యూయంగ్ కంపెనీకి ఉంది, కానీ అందులో పనిచేసే మనకు లేదు. డిస్ట్రిబ్యూటర్ గా పర్మిషన్లు మనకు అవసరం లేదు, రిస్క్ లేదు, కాంపిటీషన్ లేదు. మరి యూ కెన్ ఎర్న్ లైక్ ఏ కంపెనీ. మీరు ఇప్పుడు మనం ఏదైతే కంపెనీ అని చెప్పుకున్నామో, కంపెనీలో రోజు లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు అని మనం చెప్పుకున్నామో, అలాంటి అవకాశం న్యూయంగ్ లో ఉంది. ఎవరికి? మనకుంది. మనకు పెట్టుబడి లేదు, పర్మిషన్స్ అవసరం లేదు, రిస్క్ లేదు, కాంపిటీషన్ లేదు. కానీ ఒక కంపెనీలో రోజు లక్షలు కోట్లు సంపాదించినట్టే మనము కూడా న్యూయంగ్ లో అలా సంపాదించే అవకాశం ఉంది. అది ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది తెలుసుకునే ముందల అసలు న్యూయంగ్ బిజినెస్ ఏంటి, ట్రెడిషనల్ మార్కెట్ లో ఎలా ఉంటుంది, అలాగే న్యూయంగ్ బిజినెస్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఎవరికైనా కస్టమరే దేవుడు. అల్టిమేట్ గా ఏ వస్తువు అయినా, సర్వీస్ అయినా, ఏదైనా సరే కస్టమర్ కు రీచ్ కావటమే అందరి ధ్యేయం. అందుకనే ప్రతి ఒక్కరు ఏమంటుంటారు, కస్టమరే మా దేవుళ్ళండి అంటుంటారు. కస్టమరే అల్టిమేట్ దేవుడు అందరికి కదా. సో మరి న్యూయంగ్ బిజినెస్ ఏ విధంగా ఉంది? న్యూయంగ్ అనేది డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్. ఈ డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్ లో మిడిల్ మెన్స్ లేరు, ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు? సాటిస్ఫైడ్ కస్టమర్ ఇస్ ఏ గుడ్ మోటివేటర్. అంటే సంతృప్తి చెందిన వినియోగదారులే ఆ కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్నారు. కాబట్టి న్యూయంగ్లో ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టి డిస్ట్రిబ్యూటర్లు ఎవరు లేరు. ఆ ప్రొడక్ట్ వాడి దాన్ని మార్కెటింగ్ చేసే వాళ్ళే, కానీ ఇంకెవరు కూడా బయట నుంచి వచ్చి మన మీద పెత్తనం చేసే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఉన్నది కంపెనీ, డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ కస్టమర్స్, ఇంకెవరు మిడిల్ మెన్ సిస్టమ్ లేదు. కానీ ట్రెడిషనల్ మార్కెట్ లో ఎలా ఉంటుంది చూడండి. ఒక ప్రొడక్ట్ తయారయ్యి కస్టమర్ కు రీచ్ అయ్యేరకు ఎన్నో చేతులు మారుతుంది. ఎంతో మంది ఉంటారు. నేషనల్ డిస్ట్రిబ్యూటర్ అని, C&F ఏజెంట్ అని, హోల్సేలర్ అని, సేల్స్ ఫోర్స్ అని, అడ్వర్టైజింగ్, రిటైలర్స్. ఈ స్థలం లేక కొన్నే పెట్టానండి. దాదాపు 15 to 20 చేతులు మారి, 15 నుంచి 20 చేతులు మారి మాత్రమే కస్టమర్ కు రీచ్ అవుతుంది. చెయ్యి మారినప్పుడల్లా రేట్ పెరుగుతూ ఉంటుంది, చెయ్యి మారినప్పుడల్లా రేట్ పెరుగుతుంది. మీరు ఏదైనా ఒక వస్తువు, ఒక ప్రొడక్ట్ 1000 రూపీస్ పే చేసి కొంటున్నారు అంటే దాని యాక్చువల్ కాస్ట్ 200 కంటే తక్కువ ఉంటుంది. అంటే దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ బిలో 20% మాత్రమే ఉంటుంది. బిలో 20% మాత్రమే. మరి 80 to 90% ఎవరికి వెళ్తుంది అంటే ఈ మిడిల్ మెన్ సిస్టమ్ కే వెళ్తుంది. ఎస్, ఈ మిడిల్ మెన్ సిస్టమే మనం కొనుగోలు చేసిన వస్తువు యొక్క రేట్లో 80 నుంచి 90% తీసుకుంటున్నారు. మరి న్యూయంగ్ కూడా సేమ్, కానీ ఇక్కడ మిడిల్ మెన్ సిస్టమ్ లేరు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు. ఈ కస్టమర్లే డిస్ట్రిబ్యూటర్లు. ఇక్కడ ఎవరు లేరండి, మిడిల్ మెన్ సిస్టమ్ లేదు. ఒకవేళ మీరు ట్రెడిషనల్ మార్కెట్ లో ఏదైనా కంపెనీ పెట్టాలనుకున్నారు అనుకోండి, హోల్సేల్, లేదు ఒక C&F ఏజెంట్ గా పెట్టాలనుకున్నారు, ఒక డిస్ట్రిబ్యూటర్ అంటే ఒక ప్రొడక్ట్ ను ఈ రాష్ట్రం మొత్తానికి మీరు ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్నారు, ఎంత పెట్టుబడి పెట్టాలి?
ఇది నేను అడిగేది. సో మీరు ఏ ఏజెన్సీ తీసుకోవాలన్నా ఈ మిడిల్ మ్యాన్ సిస్టంలో మీకు కోట్ల రూపాయలు పెట్టుబడి అవుతుంది, పర్మిషన్లు కావాలి. మరి అంత బాగున్నా కూడా మీరు డెవలప్ అవుతుంటే సమాజం ఓర్చుకోలేదు. అంటే కాంపిటేటర్స్ వస్తారు, మళ్ళీ ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి మీ మీద కంప్లైంట్స్ చేసి వాళ్ళు దాన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటి భయాలన్నీ ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టంలో ఉంటాయి. కానీ న్యూయంగ్లో అలాంటి భయాలు లేవు. చక్కగా కంపెనీ మన కోసం పెట్టుబడి పెట్టింది, ఇంకా పెడుతుంది, అన్ని పర్మిషన్లు తీసుకుంది, మనకు ఇలాంటి రిస్క్ లేని, పెట్టుబడి లేని ఒక గొప్ప బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తుంది. దాని ద్వారా మనము ఆ కంపెనీ సంపాదించినట్టు వీఆర్ ద ఈక్వల్ పార్ట్నర్స్ ఇన్ కంపెనీ. న్యూయంగ్లో మనము కస్టమర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కాదు, వీఆర్ ద పార్ట్నర్స్. ఎస్, మనం బిజినెస్ చేస్తున్నాం, రియల్ బిజినెస్ చేస్తున్నాం. సో అందుకనే వరల్డ్ బెస్ట్ బిజినెస్ ఏంటంటే న్యూయంగే అంటాం. అదేంటంటే ఇంకా స్టార్ట్ గాని కంపెనీని వరల్డ్ బెస్ట్ బిజినెస్ అంటారని ఎలా అంటారు అని మీరు అడగొచ్చు. ఎస్, నేనేమంటానంటే మనకు గర్వకారణమైన టాటా టిఎల్సి ఉంది, రిలయన్స్ ఉంది, ఎన్నెన్నో గొప్ప కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికైన కంపెనీలు మన దేశంలో ఉన్నాయి. కానీ అవి ఉంటే నాకేంటి ప్రయోజనం? నాకేమో వాళ్ళు బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వలేదు. నేను బాగా పనిచేసి సంపాదించుకునే అవకాశం వాళ్ళు ఎవరు ఇవ్వలేరు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చింది న్యూయంగ్ కంపెనీ. నాకు నా దృష్టిలో వరల్డ్ బెస్ట్ బిజినెస్ ఏంటంటే న్యూయంగే. ఎస్, నా దృష్టిలో న్యూయంగే బెస్ట్ బిజినెస్. ఎందుకు? నా కుటుంబాన్ని పోషిస్తుంది, నా కళలు నెరవేర్చేయడానికి ఈ ఒక అవకాశాన్ని ఇస్తా ఉంది ఈ కంపెనీ. రేపు మరి నేను ఇప్పుడు ఉన్న కారు తీసేసి కొత్త కారు కొనాలి, మరి ఇప్పుడున్న ఇల్లు కాకుండా పేద ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టాలి, ఇంకా సొంత ఫ్లైట్ కొంటనేమో తెలియదు. నేనైతే కోరుకుంటున్నా, అంటే నేను కోరుకుంటున్నా అంటే మీరు కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి అవకాశం, ఇవన్నీ పాసిబుల్ అయ్యే సిస్టమ్ న్యూయంగ్ ఇచ్చింది. నాకు రిలయన్స్ ఇవ్వలేదు, టాటా ఇవ్వలేదు, అవి గొప్ప కంపెనీలే. కానీ నా దృష్టిలో మాత్రం న్యూయంగే ద వరల్డ్ బెస్ట్ బిజినెస్. సో మరి ఎట్లా మనం ఈ న్యూయంగ్లో మన కళలు నెరవేర్చుకోవాలి, మన గోల్స్, మన లక్ష్యం ఎలా నెరవేర్చుకోవాలి, ఇదే ఈరోజు మీకు నేర్పిస్తున్నాను. ఇప్పటి వరకు ఎందుకు న్యూయంగ్లోకి ఎంటర్ కావాలి అనేది మీకు అర్థమైంది కదా. సో మనం న్యూయంగ్ను మనస వాచ కర్మేన ఇష్టపడి పని చేస్తున్నప్పుడు మన కళలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు దానికి అనుగుణంగా పని చేస్తారు. అదే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మనం ఇప్పుడు ఒక మంచి గ్రేట్ టీం మనం బిల్డ్ చేసుకోవాలి. ఇది ఎలా అనేది నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో మీరు ఫస్ట్ మంత్, మీరు ఎప్పుడైనా ఎన్రోల్ అయి ఉండొచ్చు, ఇదే ఫస్ట్ మంత్ అనుకోండి. ఈ ఫస్ట్ మంత్లో మనము లైక్ మైండెడ్ పీపుల్ను 10 మందిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 10 మంది అనే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? వారియర్స్, మన వారియర్స్ గా ఉండాలి. సో మన సెలక్షన్లోనే మన ఫ్యూచర్ ఉందండి. అయితే ఆ 10 మనం సెలెక్ట్ చేసుకున్న 10 మంది ఒకవేళ వాళ్ళు మనం ఆశించినంత పెర్ఫార్మెన్స్ చేయకపోతే వారి ప్లేస్లో ఇంకా కొత్త వారిని కూడా మనం తీసుకునే సౌలభ్యం ఉంటుంది. ఇదేం ఫిక్స్డ్ కాదు కదా, అతనితోనే జీవితాంతం పనిచేయాలనేది ఏం లేదు. ఒకవేళ మనం ఆశించిన స్థాయిలో అతను పని చేయకపోతే అతన్ని అలా ఉంచి ఇంకొక కొత్త వ్యక్తిని మనం తీసుకోగలుగుతాం. అది మనకు న్యూయంగ్ కల్పించిన గొప్ప అవకాశం. అదే మీకు క్రికెట్లో అలాంటి ఇది లేదు. 11 మందిని సెలెక్ట్ చేసి గ్రౌండ్ పంపిస్తారు, 11 మందితోనే ఆడాల. అందులో నలుగురు అయినా సుస్థి చేస్తే ఆ రోజు మ్యాచ్ గోయిందా. కానీ మనకు అలాంటిది ఏం లేదు. మనం ఎంత మందినైనా చూజ్ చేసుకోవచ్చు. మీ సెలక్షన్ ప్రాసెస్ లోనే టోటల్ మీ ఫ్యూచర్ ఆధారపడి ఉందండి, మీ గోల్స్ ఆధారపడి ఉన్నాయి. మీరు కలలుగానే ఆ కళలు ఈ సెలక్షన్ ప్రాసెస్ లోనే ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని, ఎవరిని బతిమిలాడాల్సిన అవసరం లేదు, ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. రిజెక్ట్ చేయటం నేర్చుకోండి. ఎస్, నేను ఇది 20 సంవత్సరాల క్రితం నేర్చుకున్నా, రిజెక్ట్ చేయటం నేర్చుకున్నా. నన్ను వాళ్ళు రిజెక్ట్ చేయటం కాదు, నేను కాన్సెప్ట్ చెప్పాను, నేను ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత నన్ను వాళ్ళు చూజ్ చేసుకోవటం కాదు, వారిని నేను సెలెక్ట్ చేసుకుంటాను.
నన్ను వారు రిజెక్ట్ చేయటం కాదు, నేను వారిని రిజెక్ట్ చేస్తాను. నాకు సరిపోయిన వ్యక్తి కాకపోతే, నా భావాలకు అనుగుణంగా నాతో కలిసి పనిచేయటానికి ఇతను సిద్ధంగా లేడు అని నాకు అనిపిస్తే నేనే వద్దని చెప్తాను. బాబు, ఇప్పుడు నీకు అవసరం లేదు ఇది అని చెప్తాను. ఎస్, మీరు కూడా అలాంటి దృఢమైన వైఖరిని తీసుకోవాలి. మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి అంటే, అవతల వారిని మీరు రిజెక్ట్ చేయాలి, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్, మీ టీంలో ఎవరెవరు ఉండాలి, ఎలాంటి వ్యక్తులతో మనం పనిచేయాలనేది యువర్ చాయిస్, అది మీ రైట్. అది అలాంటి 10 మందిని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ విజయాన్ని ఎవరు ఆపలేరు. ఆ 10 మందికి కూడా మీరు, మనము సింగపూర్లో పుట్టలేదు, భారతదేశంలో పుట్టాం. భారతదేశం దేనికి ప్రసిద్ధి? జనాభాకు ప్రసిద్ధి. ఈరోజు ప్రపంచ జనాభాలో భారతదేశంలోనే 6వ వంతు మంది ఉన్నారు. సో మనము జనాలకు ప్రసిద్ధిగాంచిన ఈ దేశంలో పుట్టి మనము ఎవరిని నూరా బాబు నూరా బాబు నూరా బాబు అని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? సో మీరు ఒక నిశ్చిత అభిప్రాయంతో ఉండి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలక్షన్ కోసం అవసరమైతే ఇంకా 10 రోజులు ఎక్స్ట్రా తీసుకోండి. సో 10 మందిని మీతో కలిసి పనిచేసే లైక్ మైండెడ్ లీడర్స్ని తీసుకోండి. రెండో నెల ఏం చేస్తారు? ఈ మొదటి నెల సెలక్షన్ ప్రాసెస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వారికి కూడా వై, వాట్, హౌ, ఎందుకు, ఏమిటి, ఎలా చేయాలి, ఇది మీకు తెలుసుంటే వాళ్ళకు నేర్పించగలుగుతారు. తెలియకపోవటంలో తప్పులేదు. తెలియకపోతే నేర్పిస్తున్నాం, నేర్చుకొని మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో ఈ 10 మందికి కూడా మీతో కలిసి పనిచేయటానికి సంసిద్ధంగా ఉన్నవారు కాబట్టి వారికి కూడా న్యూయింగ్ అంటే ఏంటి, అది ఆ పని ఎందుకు చేయాలా, చేస్తే ఏమొస్తుంది, ఎలా చేయాలి అనే విషయాలు బాగా నేర్పించండి. అవసరమైతే వెళ్ళండి, వారితో కూర్చోండి, వారికి ఎలాంటి డ్రీమ్స్ ఉన్నాయో, వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో, రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ అడిగి తెలుసుకొని వారిలో మీరు ఇవి 3 ప్రవేశపెట్టండి: ఎందుకు, ఏమిటి, ఎలా. సో ఇప్పుడు ఆ 10 మందితో మనం ఏం చేసాం? యావరేజ్ ఒక్కొక్కరితో ఒక 5 మంది యావరేజ్, ఒకరు 20 మందిని చేయని, ఒకరు 10 మందిని చేయని, ఒకరు 5 మందిని చేయని, యావరేజ్ ఒక్కొక్కరితో 5 మందిని టీం లేక వచ్చేటట్టు చేసాం. అంటే 10 × 5 50 మంది అయింది మన టీం. ఆల్రెడీ 10 మంది ఉన్నారు, కొత్తగా ఇంకొక 50 మంది వారి ద్వారా వచ్చారు. ఇప్పుడు మన టీం 50 మంది అయ్యారు. ఇప్పుడు మీకు టీం ఎంత ఉంది? 10 + 50. ఈ 60 మందికి కూడా మీరు మళ్ళీ ఏం చేయాలి? మీకు డైరెక్ట్ 10 మంది ఉన్నారు కదా, ఈ 10 మందికి మీరు ఏదైతే నేర్పించారో మీతో కలిపి మొత్తం 11 మంది ఏం చేయాలా? ఈ 50 మందికి ఏం చేయాలా, ఎలా చేయాలా, చేస్తే ఏమొస్తుంది అనేది బాగా నేర్పించి, మన లైన్ టీమ్స్ ప్రొవైడ్ చేసే జూమ్ మీటింగ్స్ కు అటెండ్ చేయించి, ఈ ట్రైనింగ్స్ ఇప్పించి, వారిని మీ యొక్క గోల్కి అనుగుణంగా వారికి కూడా గోల్స్ సెట్ చేసి, వారిని కూడా కార్మోనికులు, వారిని కూడా దీక్షాపరులు, కంకణబద్దులను తయారు చేయాలి. అలా ఒక కార్యదీక్షతో మనం పని చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు విజయం దానంతట అదే వస్తుంది. ఇప్పుడు ఈ 50 మందిని ఈ విషయాలన్నీ చెప్పి ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇచ్చి, ఒక్కొక్కరితో యావరేజ్ నలుగురిని చేసేటట్టు చేసినా కూడా, యావరేజ్ చెప్తున్నా, ఒకరు 20 మందిని చేయొచ్చు, ఒకరు 10 మందిని చేయొచ్చు, ఒకరు ఇద్దరిని చేయొచ్చు. ఈ 50 మంది యావరేజ్ నలుగురిని చేసినా కూడా 200 మంది అవుతుంది టీము. ఈ 200 మందికి కూడా సేమ్ ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో అలా చేయించి వారితో ముగ్గురు వచ్చేటట్టు యావరేజ్ చేసినా కూడా 600 టీం అవుతుంది. అంటే మీరు ఈ టీం డెవలప్ అయ్యే కొద్దీ మీ ర్యాంకులు కూడా పెరుగుతూ ఉంటాయండి. ఇక 5th మంత్ ఈ 600 మంది ఇద్దరిని చేసినా కూడా, ఒక్కొక్క లీడర్ ఇద్దరిని చేసినా కూడా 1200 మంది అవుతారు. 6వ మంత్ ఈ 1200 మంది ఇద్దరిని చేసినా కూడా 2004 మంది అవుతారు. 7th మంత్ ఈ 2500 మంది ఇద్దరిని చేసినా కూడా 5000 మంది అవుతారు. 8th మంత్ కల్లా 10,000 మంది అవుతారు. ఈ 10,000 మంది ఒక్కొక్కరు డైలీ 2 hours పనిచేసినా కూడా, వారి కోసం వారు, మీకోసం కాదు, వారి కోసం వారు డైలీ 2 hours పనిచేసినా కూడా మీ వర్కింగ్ అవర్స్ ఎంత అయితే వారందరి ఆ టీం హెడ్ ఎవరు? మీరే కదా. అంటే మీరు కంపెనీ ప్లేస్ లో ఉన్నారు.
మీ వర్కింగ్ అవర్స్ ఎంత అయితే ఇప్పుడు 20,000 వర్కింగ్ అవర్స్ అవుతున్నాయి మీకు. సో ఇప్పుడు ఇదే కదా కూడూరు శ్రీనివాస్ గారు కానీ, కాదర్ షఫీ గారు కానీ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారు. ఎస్, ఈ స్థానంలో ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి 20 ఐడీస్ ఉన్నాయి, 20,000 ఐడీస్ ఉన్నాయి. కాబట్టి వారు గోల్డ్ అయ్యారు, ప్లాటినం అయ్యారు. ఇక రాబోయే రోజుల్లో డైమండ్ కూడా అయిపోతున్నారు. ఇక ఈ 10,000 మంది ఒక్కొక్కరు 8 గంటలకైనా పనిచేస్తే కంపెనీలో పనిచేసినట్టు 80,000 వర్కింగ్ అవర్స్ పర్ డే అయితే 80,000 వర్కింగ్ అవర్స్ పర్ డే అయితే ఇప్పుడు మన లైన్ ప్రసాద్ గారు ఇదే సిచ్యువేషన్ లో ఉన్నారు. ఎస్, వారికి 80,000 ఐడీస్ ఉన్నాయి. కాబట్టి వారు అతి త్వరలో డైమండ్ కాబోతున్నారు. బహుశా ఈ వారంలోనే మనం ఆ యొక్క శుభవార్త వినగలుగుతాం. మరి ఒక కుదురు శ్రీనివాస్ గారి లాగా, ఒక కాదర్ షఫీ గారి లాగా, ఒక లయన్ ప్రసాద్ గారి లాగా మీరెందుకు డెవలప్ కారు? మీరెందుకు ఆలోచించరు? అందరికీ సేమ్ సిస్టమ్. సో ప్రతి ఒక్కరం కూడా మనం లయన్ ప్రసాద్ గారి లాగా ముందుకెళ్ళాలి, వారిలాగా ఆలోచించాలి, వారిలాగా మనము కూడా డైలీ సంపాదించాలి. సో ఆ విధంగా మన వర్కింగ్ అవర్స్ పెరుగుతూ ఉంటే మన ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. ఇదే లాజిక్. నియంలో లాజిక్ ఏంటంటే మన వర్కింగ్ అవర్స్, యాక్చువల్ గా మీరు ఒక్కరు పని చేస్తే 8 అవర్స్ మాత్రమే పని చేయగలుగుతారు. టీంతో పని చేస్తే అది 80,000 కావచ్చు, 8 lakhs కావచ్చు, రేపు 8 crores కూడా కావచ్చు. మీ టైం, మీ వర్కింగ్ అవర్స్ పెరుగుతూ ఉంటే ఆ రేంజ్ లోనే మీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? ఇలాంటి అవకాశం మనకు న్యూయింగ్ ఇచ్చింది. టాటాలు ఇవ్వలేదు, రిలయన్స్ ఇవ్వలేదు, ఇంకెవరు ఇవ్వలేదు. కానీ న్యూయింగ్ మనకి ఇచ్చింది. ఈ న్యూయింగ్ లో ఒక్కొక్క ర్యాంక్ మనం అచీవ్ అయ్యే కొద్దీ మన ఇన్కమ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి, మన లైఫ్ స్టైలే మారిపోతుంది. ఎస్, మీరు ఆల్రెడీ మీలో ఎంతో మంది 1 స్టార్లు, 2 స్టార్లు, 3 స్టార్లు, 4 స్టార్, 5 స్టార్, సిల్వర్, మరి రూబీ, గోల్డ్, డైమండ్ కూడా, ప్లాటినం, డైమండ్ కూడా కాబోతున్నారు. సో ఒక్కొక్క ర్యాంకు అచీవ్ అయ్యే కొద్దీ మన ఫైనాన్షియల్ పొజిషన్ మారిపోతా ఉంది. సో అలాంటి గొప్ప ఆపర్చునిటీ మనకు న్యూయింగ్ ఇచ్చింది. న్యూయింగ్ లో చూడండి, మీరు 1 స్టార్ అయినప్పుడు $100 ఎమ్మటే నెక్స్ట్ డేనే ఇచ్చారా? మరి 2 స్టార్ అయినప్పుడు $150 నెక్స్ట్ డేనే ఇచ్చారా? మరి 3 స్టార్ అయినప్పుడు $250. ఇక ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే డైమండ్ వచ్చేరకు మరి మనకు ఈ యొక్క రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం అనే ప్రోగ్రామ్ లో మీరు డైమండ్ అయ్యేరకు మీ యొక్క రివార్డ్ ఇన్కమే $1,25,000 ఉంటుంది. $1,25,000. ఈ ఒక్క ఇన్కమే $1,25,000 ఉంటే మరి మిగతా అన్ని కలుపుకుంటే మోర్ దెన్ $3.5 lakhs ఉంటాయి. $3,50,000 ఉంటాయి. ఎస్, మీరు చూసుకోండి, మీ రివార్డ్ ఎంత వచ్చింది, మీకు మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత వచ్చింది, మీకు ర్యాంక్ అచీవ్మెంట్ ఎంత వచ్చింది, మీకు స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత వచ్చింది. ప్రొమో రివార్డ్ ఇక్కడ క్యాల్కులేట్ చేయట్లేదు. ప్రొమో అనేది టెంపరీ ఇనిషియల్ ఎంకరేజ్మెంట్ బోనస్. అది మనం 4 రకాల ఇన్కమ్స్ నే కన్సిడర్ చేసినప్పుడు మీరు ర్యాంక్ రివార్డ్ కంటే మీ మ్యాచింగ్ బోనస్ ఎక్కువ ఉంటుంది. రెండింతలు ఉండొచ్చు, మూడింతలు కూడా ఉండొచ్చు. మీ ర్యాంక్ రివార్డ్ కంటే మీకు ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. మీ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ మీకు ఈక్వల్ గా ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో అన్నిట్లోకి చిన్న ఇన్కమ్ ఏది అంటే న్యూయింగ్ లో ఈ రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం ఇన్కమే. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది చాలా పెద్ద ఇన్కమ్ అనుకుంటున్నారు. కాదు, ఇది చాలా చిన్న ఇన్కమ్. సో మరి డైమండ్ మీరు చూశారు కదా, ఇప్పుడు ప్లాటినం 3 ఉన్నారు మనకు. మన లయన్ ప్రసాద్ తో పాటు కుదురు శ్రీనివాస్ గారు ప్లాటినం అయ్యారు, మరి కిర్సెల్ కాదర్ గారు ప్లాటినం అయ్యారు. కేవలం ఎన్ని నెలలు? 8 months లోనే. 8 months లోనే ప్లాటినం అయితే క్రౌన్ అంబాసిడర్ కావడానికి ఎంత టైం పడుతుంది? బహుశా ఈ వారంలోనే మనకు మన లయన్ ప్రసాద్ గారు, మన మెంటర్, మన గురు, మన ఫ్రెండ్, మన విజనరీ మంచి శుభవార్త డైమండ్ కాబోతున్నారు. మనందరికీ ఆశాకిరణం. ఆయన ప్రయాణించిన వేలోనే మనం వెళ్తే మనం కూడా అదే దారిన ఇంకా ఆయన కంటే స్పీడ్ గా వెళ్ళిపోతాం మనం. ఆయన కేవలం 9 నెలల్లోనే దీన్ని సాధ్యం చేయగలుగుతున్నారు. ఆయన 9 నెలల్లో మనం సాధ్యం చేస్తే మనం ఇంకా ముందుగా ఎందుకు దాన్ని నెరవేర్చుకోలేము?
లేదు ఇంకొక 2 నెలలు ఎక్స్ట్రా తీసుకో, 1 ఇయర్ టార్గెట్ పెట్టుకోండి, లేదు 2 ఇయర్స్ డైమండ్ అయితే మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది? మోర్ దెన్ 3 crores ఉంటుంది. అదే క్రౌన్ అంబాసిడర్ అయితే 2 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి క్రౌన్ అంబాసిడర్, లేదు 3 ఇయర్స్ పెట్టుకోండి. ఈ 3 ఇయర్స్ లో క్రౌన్ అంబాసిడర్ అయితే అన్నిట్లోకి తక్కువ వచ్చే ఇన్కమ్ ఏదంటే ఈ లైఫ్ టైం రివార్డే. మీరు చాలా పెద్దది అనుకుంటున్నారు, చాలా చిన్న ఇన్కమ్ ఇది. ఎంత వస్తుంది? $50 lakhs. $50 lakhs. ఇట్ ఈస్ నాట్ ఎ గిఫ్ట్. మనం బిజినెస్ చేస్తున్నాం, మనం వాల్యూ పెంచుతున్నాం. వీఆర్ ద ఈక్వల్ పార్ట్నర్స్ టు ద కంపెనీ. మనము కంపెనీతో పార్ట్నర్స్ము. ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి. కాబట్టి మనకేం దాన ధర్మం ఇవ్వట్లేదు, మనం పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం, మన టీంతో కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. చాలా మంది ఒక మంత్లీ ₹1,00,000 సంపాదడం చాలా పెద్ద అచీవ్మెంట్ గా అయితే జాబ్ లో అని ఫీల్ అవుతా ఉంటారు. మా ఇంటి దగ్గర 1 కిలోమీటర్ దూరంలో, మీకు కూడా తెలుసు, ఎర్రగడ్డలో కానీ లేదంటే ఇక్కడ అడ్డా కూలీలు ఉంటారు. ఈ అడ్డా కూలీలు అందరికీ మేస్త్రి ఉంటారండి, తెలుసు కదా మీకు మేస్త్రి. ఈ మేస్త్రి ఏం చేస్తాడంటే ఆయన 4-5 బ్యాచ్లను తయారు చేస్తాడు. కొంతమంది 10 మంది బ్యాచ్లను కూడా తయారు చేస్తారు. ఒక్కొక్క బ్యాచ్ లో 10 మంది అట్లా ఉంటారు అనమాట. అట్లాంటి 10 బ్యాచ్లు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి అడ్డా కూలీల్లో, మేస్త్రీలు. ఇప్పుడు కావాల్సిన వారికి 10 మంది బ్యాచ్ ని పంపిస్తాడు. ఆ వర్క్ చేయించుకున్న ఓనరు 10 కూలీలు ఇస్తే ఒప్పుకోడు, అతను 11 కూలీలు ఇవ్వాలి. చూడండి, ఇట్లా 10 బ్యాచ్లు 10 చోట్లకి వెళ్తే ఒక్కొక్క బ్యాచ్ నుంచి 11 కూలీలు వస్తాయి. అంటే ఆ ఎవరైతే మేస్త్రి మేనేజ్ చేశారో మేస్త్రి, అతనికి ఎన్ని కూలీలు వస్తున్నాయి? 10 కూలీలు వస్తున్నాయి. పని చేసినోడికి ఎన్ని కూలీలు వస్తున్నాయి? ఒక్కటే కూలీ. మేనేజ్ చేసినోడికి ఎన్ని కూలీలు వస్తున్నాయి? 10 కూలీలు వస్తున్నాయి. అంటే ఒక్కొక్క బ్యాచ్ నుంచి ఒక కూలీ ఎక్స్ట్రా వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ మేస్త్రి ఎక్కడ పని చేయడు, జస్ట్ మేనేజ్ మాత్రమే చేస్తాడు. కాబట్టి పని చేస్తే మనకు చిన్నప్పటి నుంచి నేర్పించారు, కష్టపడి పని చేయి నువ్వు బాగా సంపాదిస్తావు. తప్పు. కష్టపడ్డ వాళ్ళందరూ కోటీశ్వర్లు కావాలి అంటే ముఠా కూలీలు అందరూ కోటీశ్వర్లు కావాలి, కానీ మేస్త్రీలు మాత్రమే కోటీశ్వర్లు అవుతారు. అంటే మేనేజ్ చేయటం అనేది తెలియాలి మీకు. మేనేజ్ చేసిన వాడే హాయిగా జీవిస్తాడు. ఇది రెగ్యులర్ గా జరిగేది, మన జీవితంలో జరిగేది. ఒకసారి మీరు అడ్డా కూలీల దగ్గరికి వెళ్ళి చూడండి. ఏ చదువు ఉండదు అతనికి, మన ఏ క్వాలిఫికేషన్ ఉండదు, పెద్ద ఆడంబరాలకు పోడు, చినిగిన మట్లే, అందరు కూలీలాగానే ఉంటాడు. కానీ అతను 5 నుంచి 10 ముఠాలను మేనేజ్ చేస్తూ ఉంటాడు. ముఠా మేస్త్రి అతను. ఎన్ని ముఠాలు ఉంటే అన్ని కూలీలు రోజుకు. కాబట్టి ఫ్రెండ్స్, ఇది 45 కోట్లు అనేది చాలా చిన్న ఇన్కమ్. ఇక్కడ ఇది మీరు పెద్దదిగా ఊహించుకోవద్దు. ఒకప్పుడు ₹1,00,000 ఎకరా, కేవలం 2000 సంవత్సరంలో హైటెక్ సిటీ దగ్గర ₹1,00,000 ఎకరా. ఈ రోజు 100 కోట్లు అయింది. డబ్బుకు విలువ తగ్గిపోతా ఉంది. ఈ 45 కోట్లు ఎప్పుడు వస్తుంది మనకు? మనము క్రౌన్ అంబాసిడర్ అయిపోయినప్పుడు ఇవన్నీ కలుపుకుంటే మొత్తం టోటల్ ఇన్కమ్ 45 కోట్లు అవుతుంది. ఆ రోజుకి అది చాలా చిన్నది అవుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు వినియోగించుకుంటేనే మీరు జీవితంలో మీకు, మీ కుటుంబానికి మంచి జీవితాన్ని, మీరు కోరుకున్న జీవితాన్ని ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ ఒక్క ఇన్కమే 45 కోట్లు ఉంటే మిగతా అన్ని రకాల ఇన్కమ్స్ కలుపుకుంటే ఇంకొక 4 రెట్లు ఉంటుంది. అంటే మీరు దాదాపు 200 కోట్ల రూపాయలు కేవలం 4 నుంచి 5 సంవత్సరాల్లోనే ఎర్న్ చేయగలుగుతారు. ఇది మీరు మైండ్ సెట్ మార్చుకోండి. మీరు ఇక్కడ టీమ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, టీమ్ లీడర్ గా చేస్తున్నారు. ఇది రావాలి, ఇది సాధ్యం కావాలంటే మీరు ఎలా ఉండాలి, మీ నడవడికి ఎలా ఉండాలి? ఇట్ ఈస్ నాట్ ద సెల్లింగ్ బిజినెస్. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇంటింటికి తిరిగి సేల్స్ చేసే జాబ్ కాదు. ఇట్ ఈస్ ద లీడర్షిప్ బిజినెస్. లెర్న్ అండ్ టీచ్ బిజినెస్. లెర్న్ అండ్ టీచ్. టీచింగ్ చేయాలి, ఇతరులకు మిమ్మల్ని నమ్మి వచ్చిన వారికి హెల్ప్ చేయాలి, వారిని లీడర్స్ గా తీర్చిదిద్దాలి, వారిని ముందుకు నడిపించాలి. ఏమి ఎడ్యుకేషన్ లేని, ఏమి క్వాలిఫికేషన్ లేని, ఎలాంటి పరిజ్ఞానం లేని ఒక మేస్త్రి ముఠాలను నడిపిస్తా ఉంటే ఆయన కోట్లు సంపాదిస్తూ ఉంటాడు. ఆ ముఠా మేస్త్రి సొంత కారు ఉంటుంది, సొంత ఇల్లు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడ పనిచేసే ఆ టీంలో ఆ ముఠాలో పనిచేసే వ్యక్తులకు మాత్రం రోజు కూలి మీద ఆధారపడి ఉంటారు. అంటే వాళ్ళ మైండ్, వాళ్ళ థింకింగ్ యాటిట్యూడ్ లోనే ఉంది మొత్తం కూడా. మీరు కూడా మీ యాటిట్యూడ్ మార్చుకోండి. ఏదో 2 ప్యాకెట్లు అమ్మేద్దాం అనుకోబాకండి.
టీచ్ చేయండి. మీ టీంను ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇచ్చి మీలాగా తయారు చేయండి. సో మన లైన్ టీం ఇదే మనకు గొప్ప అవకాశం. ఒకవేళ మనకు రాకపోతే నేర్పిస్తా ఉన్నారు, నేర్చుకోండి, నేర్పించండి, నేర్చుకోండి, నేర్పించండి. లెర్న్ అండ్ టీచ్, లెర్న్ అండ్ టీచ్. ఇతరులకు హెల్ప్ చేయండి. మీ టీంలో ఉన్న టీం మెంబర్స్ కు మీరు హెల్ప్ చేయండి. వారు బిజినెస్ లో అచీవ్ అయ్యేదానికి మీరు హెల్ప్ చేయండి. అందరం కలిసి మనం విజయంని సాధిద్దాం, సమాజానికి ఆదర్శంగా నిలుద్దాం. సో వై న్యూ యంగ్ ఇన్ యువర్ లైఫ్? ఎందుకు కావాలి? ఆరోగ్యం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. న్యూ యంగ్ ద్వారా ఆరోగ్యం వస్తుందా? క్యూర్ సెల్ వాడటం వల్ల ఆరోగ్యం వస్తుందా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందా? మీరు 3 to 4 years గోల్ గా కరెక్ట్ గా విజన్ తో పనిచేస్తే, గోల్ పెట్టుకొని విజన్ తో పనిచేస్తే 200 crores చాలా ఈజీగా సంపాదించవచ్చు. 200 crores అంటే ఒక కంపెనీ మీరు ఎస్టాబ్లిష్ చేయాలంటే 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. మీ దగ్గర దండిగా పెట్టుబడి ఉండి ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలంటే 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. అదే న్యూ యంగ్ లో ఈ 2-3 సంవత్సరాల్లోనే మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారో ఆ కంపెనీ పెట్టి అన్నిటికంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించవచ్చు. కాబట్టి న్యూ యంగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా పెద్దది. వితౌట్ రిస్క్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో టైం ఫ్రీడమ్. సో స్వేచ్ఛగా మీకు నచ్చిన విధంగా నచ్చిన టైంలో పని చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ మీరు కలలుగన్న జీవితాన్ని మీరు న్యూ యంగ్ ద్వారా సాధించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి గొప్ప అవకాశం స్టార్టింగ్ లో ఫ్రీలాన్సింగ్ పీరియడ్ లో రావటం నా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నా. దానికి నిరంతరం లయన్ ప్రసాద్ గారికి, లయన్ టీమ్స్ లో పనిచేసే లీడర్స్ అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సో మీ అందరు కూడా లయన్ టీమ్స్ మెంబర్సే కాబట్టి, మీరు అందరూ కూడా ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, మరి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావటానికి న్యూ యంగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. న్యూ యంగ్ ఒక అద్భుతమైన సిస్టమ్. మన జీవితాలను మార్చడానికి, మనం కలలుగన్న జీవితాన్ని పొందటానికి న్యూ యంగ్ మాత్రమే ఒక మంచి మార్గం అని నేను నమ్ముతున్నాను. దానికోసం మనం ఇన్వెస్ట్ యువర్ టైం టు సీ మోర్ మనీ గ్రో ఇన్ యువర్ ఫ్యూచర్. మనం భవిష్యత్తులో ఎంతో పెద్ద మనీ సంపాదించబోతున్నాం. దానికి మనం ఏం ఇన్వెస్ట్మెంట్ చేయాలి? డబ్బు కాదు. ఏం పెట్టుబడి పెట్టాలి అంటే డబ్బు పెట్టుబడి పెట్టడం కాదు. మీ టైంను పెట్టుబడిగా పెట్టండి. మీ టైంని, మీ వర్కింగ్ అవర్స్ ని పెంచుకోండి. మీ టీంను మేనేజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వర్కింగ్ అవర్స్ పెరిగిపోతాయి. సో దానివల్లనే మనం కలలు నెరవేర్చడానికి మనకు 100% స్కోప్ ఉంటుంది. ఇందులో ఫెయిల్యూర్ అనేది లేదు. విజయం తప్పితే ఫెయిల్యూర్ లేనే లేదు. ఒకే ఒక సిస్టమ్. సో ఫ్రెండ్స్, ఈ ట్రైనింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా.